వెన్నెల తన రూమ్‌లో బెడ్ మీద పడుకుంటూ ఉంటుంది. ఇంతలో కేశవ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వెన్నెలని చూసి అబ్బా! ఎంత అందంగా ఉందో అని చెప్పేసైతే అనుకుంటూ తనని నిమురుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా తులుక్కున లెగుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కేశవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నా రూమ్‌లోనికి? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా వస్తావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం "ఏంటి వెన్నెల అలా మాట్లాడుతున్నావు? నేను నీకు కాబోయే మొగుడిని కదా! నువ్వు ఇలా మాట్లాడవచ్చా చెప్పు? ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాను. ఇదిగో తీసుకో" అని చెప్పేసైతే ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏది తీసుకోకుండా అలా నించుంటూ ఉండిపోతుంది. "అయినా నువ్వు ఎవరివి? నా దగ్గరికి ఎందుకు ఇలా వస్తున్నావు? వెళ్ళు ఇక్కడి నుండి పో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా కోపంగా "ఏంటి పో అంటున్నావు? నీకోసం ఇంత ప్రేమగా ఒక గిఫ్ట్‌ని తీసుకొని వస్తే దాన్ని కూడా చూడకుండా నన్ను పో అంటున్నావేంటి? నేను నీకు కాబోయే భర్తని. నువ్వు నాకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. "ఇక్కడ నువ్వు కాదు, లేదు అంటే కుదరదు. ఇది మా ఇల్లు. మాకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆ గిఫ్ట్‌ను ఓపెన్ చేసి "చూడు వెన్నెల నీకోసం ఎంత మంచి గిఫ్ట్ తెచ్చానో. ఇది చూడు ఎంత బావుందో" అని చెప్పేసైతే తనకి తెచ్చిన ఫ్రాక్‌నైతే చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఎలాంటి డ్రెస్ తెచ్చాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఆ డ్రెస్ వైపు అసహ్యంగా చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం "ఎంత బావుంది కదా ఈ డ్రెస్. మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత శోభనం రోజు నువ్వు ఇది వేసుకొని అలాగే పాల గ్లాస్ పట్టుకొని అలా నడిచి వస్తుంటే ఉంటుంది చూడు ఆ థ్రిల్లే వేరు. దానికోసం నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే "చూడు చూడు నీకు ఎంత బావుందో" అని చెప్పేసైతే తన ఒంటి మీద పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. "ఏంటే నన్నే కొడతావా?" అని చెప్పేసైతే కేశవ తన మీదకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అదంతా చూసి నాగమ్మ అక్కడికి వచ్చి "ఏం చేస్తున్నావురా? పెళ్లి అయినంత వరకు కాస్త ఆగమని చెప్పానా లేదా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసైతే